మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్ అయ్యాడు. ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం చేస్తూ ముఠా పట్టుబడింది. అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో వ్యభిచారం నడుస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో ఈ భాగవతమంతా బయటపడింది. పహిల్వాన్ అఖిల్ ఈ పహిల్వాన్ ఆధ్వర్యంలోనే గలీజ్ దందా కొనసాగుతోంది. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో ఈ చీకటి వ్యవహారం వెలుగు చూసింది. 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్స్, 2 ఆర్గనైజర్స్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. 22 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాల పేరుతో విదేశాల నుంచి అమ్మాయిలను నగరానికి రప్పిస్తున్నారు నిర్వాహకులు. బలవంతంగా వ్యభిచారం చేస్తున్నట్టు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. అసలు ఈ తతంగం అంతా ఎలా సాగుతోంది? ఫార్చ్యూన్ హోటల్ నుంచి TV9 కరెస్పాండెంట్ జ్యోతి మరింత సమాచారం అందిస్తారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి ఫార్చ్యూన్ అనే హోటల్ మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా 16 మంది అమ్మాయిలను రెస్క్యూ చేయగా 4 కస్టమర్లతో పాటుగా 2 నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా అఖిల్ పహల్వాన్ అనే వ్యక్తి ఈ యొక్క హోటల్ రన్ చేస్తూ ఉన్నారు. విదేశాల నుంచి ఉద్యోగాల పేరిట అమ్మాయిలను ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ వ్యభిచార కుపంలోకి నెడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం అఖిల్ పహల్వాన్ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు రిమాండ్కి కూడా తరలించారు. ప్రస్తుతం నేను అబిట్స్ లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ హోటల్ దగ్గర ఉన్నాము. అయితే మనం చూస్తున్నాము ఒక నిర్మానుష్యమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. ప్రధానంగా ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఈ విధంగా వ్యభిచారానికి అంటే హోటల్స్ నిర్వహించి అందులో ఈ విధంగా ఉద్యోగాల పేరిట అమ్మాయిలను ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళని బలవంతంగా ఆ వ్యభిచార కుపంలోకి నెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ కూడా 16 మంది అమ్మాయిల్ని సేవ్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాము ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అంటే వీళ్ళంతా కూడా జాబుల పేరిట విదేశాల నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇదంతా ఒక 2 నిర్వాహకులు ఈ యొక్క ఫార్చ్యూన్ హోటల్ రన్ చేస్తున్నారు. అఖిల్ పహల్వాన్తో పాటుగా మరొక వ్యక్తి కూడా ఉన్నారు. అంతేకాకుండా గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూసాము. టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడ కూడా దాడులు చేసినప్పుడు చాలా వరకు ఉద్యోగాల పేరిట వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావడము, ఆ తర్వాత ఈ విధంగా గలీజ్ దందాకు తెరలేపుతూ ఉన్నారు. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రన్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. పక్కా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఈ విధంగా రైడ్స్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఒక హోటల్ దగ్గర ఖచ్చితంగా ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాళ్ళ ఆధార్ కార్డుతో పాటుగా సీసీ కెమెరాలు కూడా ఉండాలి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒక రికార్డ్ అనేది కూడా మెయింటైన్ చేయట్లేదు. కనీసం ఒక ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి వాటిని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అక్కడ కనీసం రిసెప్షన్లో ఒక పర్సన్ కూడా ఉండాలి, ఎవరూ లేరు. రికార్డ్స్ని మెయింటైన్ చేసేటటువంటి పని లేదు. ఇక్కడ కనీసం అంటే ఇక్కడ ఏం జరుగుతుందని కూడా తెలియనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్క రూమ్కి సంబంధించినటువంటి ఆ దృశ్యాలను ఈ విధంగా మొత్తం కూడా వీళ్ళు ఒక గలీజ్ దందాకి తెరలేపారని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించగా ఈ విధంగా 16 మంది అమ్మాయిలను ఉద్యోగాల పేరిట ఇక్కడ తీసుకొని వచ్చి ఈ విధంగా వ్యభిచార కుపంలోకి నెడుతున్నటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి అఖిల్ పహల్వాన్ అన్నటువంటి ప్రధాన నిర్వాహకుడిని మాత్రం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి TV9 అబిట్స్ నుంచి.